కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీసిన కరువు కాటకాలు ఆ ప్రాంత ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. అతివృష్టి అనావృష్టితో అక్కడి వారు అల్లాడిపోయేవారు. పరిస్థితిని మార్చేందుకు కొందరు మహనీయులు తీవ్రంగా శ్రమించారు. వారి ఆలోచనకు ప్రతిరూపంగా రూపుదాల్చుకున్నదే కృష్ణా ఆనకట్ట. దీని నిర్మాణంలో సుజలాలు అందుబాటులోకి వచ్చి మాగాణి పంటలతో పుడమి పులకించింది. కు ముందు కృష్ణా డెల్టా ప్రాంతమంతా కరువుతో అల్లాడేది. వర్షాలు పుష్కలంగా కురిసిన కృష్ణమ్మ నీరంతా నేరుగా సముద్రంలో కలిసిపోయేది. నిస్సహాయ స్థితిలో ప్రజలు విలవిల్లాడేవారు. కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నా ఆ ప్రాంతమంతా అనావృష్టి తాండవించేది. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్టను నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్ కృష్ణా ప్రాంత వాసుల్లోనూ ఆశలు చిగురింపజేశారు. కాటన్ను కలిసి తమ ప్రాంతంలోనూ కృష్ణానదిపై ఆనకట్ట కట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. 1845లో కాటన్ బ్రిటిష్ దొర కెప్టెన్ అట్విల్ లేక్ తో కలిసి కృష్ణా డెల్టా ప్రాంతాన్ని పరిశీలించారు. ఆనకట్ట కట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కాటన్ అనారోగ్యం బారిన పడటం వల్ల ఆ ప్రణాళికలు మూలన పడ్డాయి. తర్వాత కొంతకాలానికి కాటన్ మేనల్లుడు జనరల్ చార్లెస్ ఓర్ ఆ బాధ్యత తీసుకున్నారు. 6 అడుగుల ఎత్తులో 45 గేట్లతో 1852 నాటికి ఆనకట్టను నిర్మించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం కొండ, విజయవాడ దుర్గగుడికి సమీపంలోని మరో కొండ మధ్య కృష్ణా ఆనకట్ట నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేశారు. అప్పట్లో 7,65,000 రూపాయలుగా వ్యయం అంచనా వేసినా అంతకంటే తక్కువ మొత్తానికి ఆనకట్ట పూర్తి చేయించారు. ఈ ఆనకట్ట నిర్మాణం తర్వాత కృష్ణా డెల్టా ప్రజల బతుకు చిత్రం మారింది. ఆహారపు అలవాట్లలో భారీ మార్పులు వచ్చాయి. జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఇటువైపు ఇంద్రకీలాద్రి, అటువైపు విజయకీలాద్రి, అదే మనం సీతానగరం కొండ అంటాం. 2 కొండల మధ్యలో ఉంది. అందుచేత పని తొందరగా సాగుతుంది. అటువైపు రాయి లభిస్తుంది, ఇటువైపు కూడా రాయి లభిస్తుంది. కాబట్టి తొందరగా ఈ పని కొనసాగుతుంది అని చార్లెస్ ఓర్ ఇక్కడ ప్రతిపాదించి ఆర్కొండ అనేవారు. అక్కడి నుంచి ఇవాటికి అక్కడ చిన్న గది ఉంటుంది. అక్కడ ఆ గదిలోంచి ఆయన బైనాక్యులర్స్ పెట్టి సూపర్వైజ్ చేసేవాడు ఈ మొత్తం ఈ ఆనకట్ట తాలూకా నిర్మాణాన్ని అంతటినీ కూడా. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ప్రజలు ఇంత జీవనది ఉన్నప్పటికీ శ్రీనాథుడు బాధపడ్డాడే. సొన్నన్నం తప్ప సన్నన్నం సొన్న సొమ్మి అనేటువంటి శ్రీనాథుడు పడ్డ బాధ అంటే 56 ఏళ్ల క్రితం కృష్ణా గుంటూరు జిల్లాల్లో సగం భాగం వరి పంట తెలియదు. సో కాటన్ ద్వారా పుణ్యమా అని ఆయన సలహా సూచనల మీద కెప్టెన్ అవర్ చేసినటువంటి కృషి వల్ల కృష్ణా డెల్టా రూపొందడం, కృష్ణగా ఆ దరి ఈ దరి కూడా కాస్త నీటిపారుదల సౌకర్యాలు అందటం మూలన వ్యవసాయం ఇక్కడ బాగా సాగింది. 100 ఏళ్ల పాటు నిరాటంకంగా సేవలందించిన కృష్ణా ఆనకట్ట 1952 సెప్టెంబర్లో వరద ముంచెత్తడం వల్ల గండిపడింది. ఆనకట్ట ఆయువు తీరిపోయింది. ఎంత ప్రయత్నించినా గండి పూడ్చడం సాధ్యం కాలేదు. అందుకు ప్రయత్నించిన ఇంజనీర్లతో సహా మొత్తం 8 మంది మృత్యువాత పడ్డారు. ఆనకట్టకు బదులు వంతెన నిర్మాణం చేయాలని అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నిర్ణయించారు. 1964 ఫిబ్రవరి 13న దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1957 డిసెంబర్ 24న నాటి సీఎం నీలం సంజీవరెడ్డి బ్యారేజీపై వంతెన ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణానికి ప్రధాన కారకులైన ప్రకాశం పంతులు పేరు బ్యారేజీకి పెట్టారు. కృష్ణమ్మ ప్రవాహానికి అడ్డంగా వచ్చిన ఆనకట్ట, వంతెనలతో ప్రజల్లో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వికాసం సిద్ధించాయి. కృష్ణగా శ్రీ మహావిష్ణు స్వరూపమై, వేణిగా పరమేశ్వర స్వరూపమై, రెండూ కలిసి కృష్ణవేణి అన్న పేరుతో ఇంత సుదూర తీరం ప్రయాణించిన కృష్ణా నది అడుగుపెట్టిన ప్రతి చోట అభ్యుదయానికి ఆనవాళ్లు పరిఢవిల్లాయి. ఒక వంక సాహిత్య వైభవం, మరో వంక సస్యశ్యామలంగా పంట పొలాలకు, పచ్చని పైరులకు, కర్షక ఆంధ్రజన జీవన సౌభాగ్యానికి, వైభవానికి కారణభూతమై కృష్ణా నది ఆంధ్రజాతికి ఎంత మేలు చేస్తున్నదో ఆశ్చర్యం కలిగిస్తుంది. కాటన్ సంకల్పం, చార్లెస్ ఓర్ పట్టుదల, ప్రకాశం పంతులు దీక్ష దక్షతే నాటి నుంచి నేటి వరకు కృష్ణా జిల్లా వాసుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. నీటి వనరులు పుష్కలంగా ఉండడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి వలసలు పెరిగాయి. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం ఈ ప్రాంతంతో అనుసంధానం కావడం మరింత ఖ్యాతిని తీసుకొచ్చింది. కృష్ణా పుష్కరాల వేళ కృష్ణమ్మ ప్రకాశానికి కారకులైన ప్రతి ఒక్కరూ సదా స్మరణీయులు, పూజనీయులే.